సో హలో గైస్, వెల్కమ్ టు న్యూ బ్లాగ్. సో మైసెల్ఫ్ చైతన్య. సో ఇలా కంటెంట్ అంటే మనమైతే దూపులైతే వెళ్తున్నాం. సో అక్కడ ఉన్న ఫేమస్ కళాకారులతో వెళ్ళి అట్లనే గణేష్ ప్రైజెస్ చూపిస్తాం. మన వాళ్ళైతే అందరూ వచ్చేసి కొడుకులు అయితే ఊకే దిగుతారు ఎక్కుతారు ఏందో అని అర్థమవుతుంది. సో మనమైతే వీళ్ళు ఆడవాళ్ళైతే ఉన్నాం. మా చింటూ బ్రో అయితే పొద్దున వాకింగ్ అయితే చేస్తుంది ఏందో కానీ మనమైతే కొంతమంది అయితే ముంగడికైతే వెళ్ళారు. సో చక్కగా దులిపేట కలిద్దాం. సో మనమైతే అందరు వచ్చేసారు. అందరూ 3 బండ్లు ఉన్నాయి లైన్లా. ఇదంతా చిల్లరగా, ఇదంతా చిల్లరగాలే, దేనికి పనికిరాదు. సో ఫైనల్గా మనమైతే దూల్పేటకి అయితే వచ్చేసినాం. మనమైతే లోపలికైతే వెళ్ళిపోయారు. మేమైతే కొంచెం మెల్లగా వచ్చేసినాం దూల్పేట లోపలైతే. సో గణేశుడు అయితే లైన్లు ఉన్నాయి. ఇక్కడైతే చూపిస్తా. సో అన్ని రాజా టైప్ గణేశుడు అయితే ఉన్నాయి ఇక్కడైతే. సో మాకైతే వెళ్తుంటే ఒక పెద్ద గణేశుడు అయితే కనబడుతుంది. సో ఆ బడా గణేశుడు అంతా విశాఖపట్నం అయితే వెళ్తుందంట ఆ గణేశుడు. సో గణేశుడు అయితే క్రేన్తో నిలబడుతుంది. పెద్ద గణేశుడు అయితే క్రేన్తో నిలబడుతురు. సో గణేశుడు అయితే పెద్దగా ఉంది. ఆ గణేశుడికి అయితే క్రేన్తో నిలబడుతురు. సో మన వాళ్ళు అయితే ఏడున్నారు అర్థమైతే. మేమైతే గల్లీలు తిరుగుతున్నాం. ఒక్కొక్క జాగా చెప్తుండు. ఇక గణేశుడు అయితే కోమున్నాయి అంటున్నా గణేశుడు. సో మనమైతే లోపలికి వెళ్తే వెళ్తున్నాం. మాకైతే లోపల పోనీ అర్ధగంట అయితే పడ్డది. ఆడ బడా గణేశుడు అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. మనమైతే వెళ్తున్నాం లోపల. లోపల పోనీ వద్దు. సో ఇక్కడ గణేశుడు అవుతుంది. గణేశుడు అయితే కోమ వెంకటేశ్వర స్వామి రూపంలో ఉంది. పోనీ లోపడినామని పోనీ సిరవని. సో మనమైతే బాలపూర్ గణేశుడి దగ్గర అయితే వచ్చేసినాం. సో లోపలైతే ఇంకా తయారైతే అయిపోతున్నాయి గణేశుడు అయితే, బాలాపూర్ గణేశుడు. సో ఇంకా పెయింటింగ్ అయితే కాలే గణేశుడిని అయితే. బాలాపూర్ గణేశుడు ఉందిరా ఇది. అదేమో బాలాపూర్ గణేష్ షిడ్డు కింద ఉంది. అదేమో బాలాపూర్ గణేష్. ఇవి వచ్చి మన వాళ్ళు అయితే తిప్పి వచ్చిర్రు అంతే. ఇప్పుడు బాలాపూర్ గణేష్ దగ్గర వచ్చేసినాం. బాలాపూర్ గణేష్ కనిపిస్తలే, ఏడుందో కానీ బాలాపూర్ గణేష్. చూడడానికి మనం అయితే వచ్చేసినాం. అన్ని రాజా టైప్ గణేశులు అయితే ఉన్నాయి. ఇంకా తయారవుతున్నాయి గణేశులు అయితే. అన్ని రాజా టైప్ పెద్ద ఉన్నాయి గణేశులు అయితే. చూడ లోపలైతే అన్నీ తయారవుతున్నాయి గణేశుడు అయితే.
సో మన వాళ్ళు అయితే అందరూ వచ్చేసారు. ఇది మన బాబా బావు బావు. సో అర్ధ గంట నుంచి మనమైతే తిరిగి గంట అవుతుందా? గంట నుంచి తిరిగి లాస్ట్ గణేష్ చూడడానికి వచ్చేసినాం. సో అన్ని లైన్ ఉన్నాయి గణేశుడు అయితే, కానీ గణేశుడు అయితే మస్తు ఉన్నాయి. గణేశుడు అయితే మస్తున్నాయి, అన్ని కవర్ వేసి పెట్టారు గణేశుడు అయితే. సో నేనైతే పిక్చర్ అయిపోతున్నా గణేశుడు చూసి. గణేశుడు అయితే ఏక్ ఉన్నాయి గణేశుడు అయితే. సో రేట్ బి అంతే చెప్తున్నాడు అయితే గణేశుడు రేట్ అయితే. అన్నీ ఉన్నాయి, ఇదంతా గల్లీలలో అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఒక బడా గణేశుడు ఉన్నారు. గాయస్ మేమైతే గంట నుంచి తిరుగుతున్నాం బండ్ల మీద. అన్ని బండ్లు ఉన్నాయి, మార్నింగ్ ఉన్నది, అన్ని కళాకారులు అన్ని బండ్లు ఉన్నాయి. మనోడు అయితే ఈయనకైతే పోలీసు వాళ్ళు పట్టుకొని చెక్కింగ్ చేసారు బండిలు ముగ్గురికైతే. ఇదైతే మొత్తం పర్సన్ అయిపోయారు. సో గంట నుంచి మేమైతే తిరుగుతున్నాం బండి మీద అయితే. సో గణేశుడు అయితే అన్నీ ఉన్నాయి, రేట్ బి అంతే ఉన్నాయి, రేట్ బి ఎక్కువనే ఉన్నాయి రేట్స్ అయితే. సో మనమైతే ధ్రువ్ సింగ్ కళాకారుకి వచ్చేసినాం. సో బంద్ ఉంది, మార్నింగ్ ఉన్నది, అన్ని బంద్ చేసేసి కళాకార్స్ అయితే. బంద్ ఉందిగా కొంచెం ముందర కదా మీరే. సో ఫైనల్గా మనమైతే గణేష్ సింగ్ కళాకారు అయితే ఓపెన్ అయితే వేసేసారు. లోపల చూపిస్తే ఎట్లున్నాయి గణేశుడు అయితే. బంద్ చేస్తురా? ఇప్పుడు ఓపెన్ చేసిరా? ఓ సో మేమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. అన్ని కళాకారు అన్ని బంద్ ఉన్నాయి మార్నింగ్ అని. సో మనమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం రిటర్న్ అయితే. అన్ని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మా అమ్మ సబ్స్క్రైబ్ చేయండి అంటున్నాను నేనైతే.